రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ అంశం పేరే కాళేశ్వరం. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా ఒకటే అంశం కాళేశ్వరం 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 కాళేశ్వరం. అసలు కాళేశ్వరంలో ఏం జరుగుతుంది? నిజంగా కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందా, లేకపోతే కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆరోపణలు జరుగుతున్నాయంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా నిన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు స్వయాన కూడా చాలా క్లారిటీగా చెప్పిన అంశాన్ని కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుండబద్దలు వచ్చిండు ఈటల రాజేందర్. చాలా సందర్భాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా కూడా చెప్తూనే ఉంది, పోరాటం చేస్తూనే ఉంది, వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ అంశాలను పట్టించుకోకపోగా అవినీతి ఆరోపణలు చేస్తూ పూర్తి స్థాయిలో కాళేశ్వరం విషయంలో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ఎస్, ఇది నిజమైన విషయం. ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది అమ్ముడు పోయే మేధావులు అట్లనే మాట్లాడిలు, భజన చేసే మేధావులు అట్లనే మాట్లాడిలు. వాస్తవాన్ని ఎవరు కూడా ధృవీకరించలేకపోయారు. 95,000 కోట్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందిరా నాయన అని అనేక కమిటీలు రిపోర్ట్లు చెప్తున్నా కూడా వాటినేటిని కూడా పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ను గద్దెదించడం కోసం జరిగిన ఒక వ్యూహాత్మకమైన పచ్చి అబద్ధం, అదే ఎత్తుగడ కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల స్కామ్ అనేది. అసలు 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు కానే కాలేదు. కేవలం ఆ ప్రాజెక్టు కోసమైనా 95,000 కోట్ల రూపాయలే. సో ఈటల రాజేందర్ నిన్న కమిషన్ ముందు హాజరయ్యారు. ఎవరైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందట నిన్న విచారణకైతే హాజరయ్యారు. వారు ఏం చెప్పారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మేడిగడ్డకు అయింది కేవలం 4,600 కోట్లే, అన్నారంకు 2,700 కోట్లు, సుందిళ్లకు 2,011 కోట్లు. తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధికి యత్నం. కాళేశ్వరంపై రకరకాల కమిషన్లు వేశారు. ముందు ఆ రిపోర్ట్లను బయటపెట్టండి. ఏడాదిన్నరగా ఎందుకు రిపేర్ చేయడం లేదు? కాళేశ్వరం డిజైన్ నిర్మాణం కేబినెట్ నిర్ణయమే. తప్పు జరిగితే నిజమైన బాధ్యులపై చర్యలు తీసుకోండి. నా కనతపై తుపాకీ పెట్టిన అబద్ధాలు నీచ రాజకీయాలు చేస్తున్నలకు ప్రజలే బుద్ధి చెప్తారు. బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముంగట నిన్న విచారణకు హాజరై చాలా క్లారిటీగా కూడా కుండ బద్దలు కొట్టేసింది. ఇంకో ముచ్చటే లేదు. సో మొత్తానికి మేడిగడ్డకు సంబంధించి 4,600 కోట్ల రూపాయల ఖర్చు చేసిళ్ళు. ఇటు అన్నారంకు సంబంధించి 2,700 కోట్లు ఖర్చు చేసిళ్ళు. సుందిళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 2,011 కోట్లు ఖర్చు అయిందని ఈటల రాజేందర్ స్వయానా కూడా నిన్న మీడియా ముందు చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఎంపీ ఈటల రాజేందర్ చెప్పిన ఈ అంశాలకు సంబంధించి మరొక కీలకమైన అంశాన్ని కూడా చెప్పాడు. ఏమని అంటే తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంపై రకరకాల కమిషన్లు వేశారని, ముందు ఆ రిపోర్ట్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నరగా ఎందుకు రిపేర్ చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం మీద వేసిన కమిటీ రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టడం లేదు? వాస్తవాన్ని ఎందుకు ప్రపంచం ముంగట, ప్రజల ముంగట ఎందుకు పెట్టలేదు? ఏడాదిన్నర, దాదాపుగా 18 నెలల కాలం అయిపోయింది. ఇప్పటికీ కూడా ఎందుకు రకరకాల కమిషన్లు వేసిలు? వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకే కమిషన్ వేసింది అంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక్క కమిషన్ కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కమిషన్లను వేసింది. రకరకాలుగా కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని దొంగగా బూచిగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు, దాంతోపాటు అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అనే విధంగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరగలేదు, అది 1,00,000 కోట్ల స్కామ్ కాదురా నాయన, 95,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి జరిగింది. దాంట్లో ప్రధానంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కమిటీలు అయితే వేసింది. ఏ కమిటీని కూడా చాలా క్లారిటీగా కూడా ఎందుకు చెప్పలేకపోయిల్లు అనేది ప్రధానంగా కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం. సో ఇదే విషయానికి సంబంధించి ఈటల రాజేందర్ నిన్న చెప్పిన తర్వాత కూడా ఎక్కడ ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కనీసం ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఈ విషయానికి సంబంధించి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈటల రాజేందర్ చెప్పిండు కదా. ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడుర్రి, ఇలా ఏంది అంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉదయం 11 గంటలకు ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, ఎన్ని నిర్మాణాలు చేసిళ్ళు, దాంతోపాటు దాని యొక్క పూర్తి డాటాను కూడా చాలా క్లారిటీగా
క్లియర్గా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట, తెలుగు ప్రజల ముంగట పెడతాడు, ప్రపంచం ముంగట పెడతాడు. వాస్తవాలను తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలకించండి. ఎందుకంటే ఇప్పటికే మోసపోయిలు గోసపడుతున్నారు. ఇంకా మోసపోతే పూర్తి స్థాయిలో మొదటికే మోసం అవుతుంది, ఆ తర్వాత మన మనగడకే కష్టమైపోతుంది ఈ తెలంగాణ గడ్డ మీద. ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి మేడిగడ్డకైంది కేవలం 4,600 కోట్లు మాత్రమే. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. అయితే ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో చిట్చాట్ చేశారు. నా కనతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతా, తప్పులు ఒప్పులు ఎవరివో రాష్ట్ర ప్రజలు తెలుస్తారు. రాష్ట్ర ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలి. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ 100 సార్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించా అంటూ కూడా ఈటల రాజేందర్ స్వయానా కూడా క్లారిటీగా చెప్పారు. అయితే సిడబ్ల్యూసి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాల మేరకు ప్రాజెక్టు లొకేషన్ మార్పు. తెలంగాణ సాధించుకున్న దేనికోసం మనం? ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్ కోసం దాదాపుగా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలో ఉన్న విలువలతోనే ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటిగా ఆర్థిక మంత్రిగా పనిచేస్తా. రీడిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేము ఉన్నాం. 2016లో తుమ్మిడిహట్టి అంచనా 16,500 కోట్లు. తర్వాత 2015లో అంచనా 38,000 కోట్లకు పెరిగింది. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇక తుమ్మిడిహట్టిలో నీటి అవసరాలు తీరవని రిపోర్ట్లు వచ్చాయి. 3 బ్యారేజ్లు అంటే సిడబ్ల్యూసి రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటిసారి 63,000 కోట్ల అంచనాతో ప్రారంభమైంది. అయితే రైతుల డిమాండ్ల మేరకు 82,000 కోట్లకు చేరింది. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను. ఇక దాంతోపాటు క్యాబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పినట్లుగా సమాచారం. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు కేబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషన్ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లుగా చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. పారిశ్రామిక తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డిపిఆర్లో ఉందని చెప్పారు. అయితే బ్యారేజ్ల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని ఈటలను కమిషన్ ప్రశ్నించింది. అయితే నిర్మాణ అంశాన్ని నీటిపారుదల శాఖ కిందికే వస్తాయని ఈటల రాజేందర్ కూడా బదులు ఇచ్చారు. ఇక ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వాన్ని, మా బ్రతుకు నిబద్ధతతో ఉంది. నేనేమీ చేయలేదు, నాకేమీ తెలియదు, అంతా వాళ్ళే చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది, ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్టు రీడిజైన్ కోసం కేసీఆర్ ఒక సబ్ కమిటీ వేశారు. అందులో హరీష్ రావు, తుమ్మల పేర్లు కూడా ఉన్నాయి. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా, ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టగాల్చి మీదేసే అంత మాత్రాన నాకేమీ కాదు. 3 బ్యారేజీల వ్యయం కేవలం 10,000 కోట్ల రూపాయల లోపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్ట్లను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులను ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను కట్టానని కేసీఆర్ చాలాసార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు. కేబినెట్ బాస్ కేసీఆర్ అని కొన్ని 100 సార్లు తన మానస పుత్రిక అని చెప్పారు. నిర్ణయం తీసుకుంది ఆయనేనని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్ట్లను బయటపెట్టాలని అన్నారు. ఎంత నష్టం జరిగిందో, ఎవరు బాధ్యులో ప్రభుత్వమే తేల్చాలని ఈటల రాజేందర్ చాలా క్లారిటీగా కూడా డిమాండ్ చేశారని. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా సందర్భాలలో కూడా రకరకాలుగా చర్చ జరుగుతున్న తరుణం కనబడుతుంది. నేను అందుకే చాలా సందర్భాలలో కూడా చెప్పాను, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఈటల రాజేందర్ వంతు కావచ్చు, రేపు కేసీఆర్ వంతు కావచ్చు, ఎల్లుండి హరీష్ రావు వంతు కావచ్చు. కానీ నిజం అనేది నిలకడ మీద చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలను అందరూ కూడా ఆలోచించండి. మీడియాను తప్పుదోవ పట్టించులు, సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించులు, ప్రజలను తప్పుదోవ పెట్టించులు, వాస్తవాలను దాసిలు, అవాస్తవాలను ప్రచారం చేసిలు, పట్టగాల్సి మీదేసిలు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన ఒక పెద్ద కుట్రకోణం. కేవలం 95,000 కోట్లతో కాళేశ్వరం సంబంధించి పూర్తి నిర్మాణం జరిగితే 1,00,000 కోట్ల స్కామ్ అనేది ఎట్లా మాట్లాడిలు? సరే, తెలంగాణలో ఉన్న
బద్మాష్ మేధావులు అందరికీ తెలుసు. ఆ మేధావులు అమ్ముడు వేలు అని తెలుసు. నెల నెల జీతాల కోసం అమ్ముడు వేలు, పదవుల కోసం అమ్ముడు వేలు. మేధావులు అనేటోళ్ళు ఈ తెలంగాణలో లేరు. ఉన్నా కూడా వాళ్ళు వేరే వర్గం. వాళ్ళు ప్రజల కోసం నిరంతరం ఎక్కడున్నా కూడా ప్రజల పక్షాన నిలబడే వర్గం ఒకటి ఉంటుంది. కానీ పదవుల కోసం, డబ్బుల కోసం, బినామీల కోసం ఆరాటపడే ఇంకో మేధావి వర్గం ఇంకో పక్కన ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో పట్టించలేదా? ఈటల రాజేందర్ ఇంత స్పష్టంగా కూడా కమిషన్ ముంగట చెప్పిండు కదా. ఇంతకంటే ఇంకా వాస్తవం ఏం కావాలి? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణను అన్యాయం చేసి తెలంగాణను కుట్రపూరితంగా కూడా మేడిగడ్డను మళ్ళొక్కసారి పడావు పెట్టి దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో కూడా నిర్విరామం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. అంటే వాస్తవాలు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోరు. ఇది ఇయ్యాల కాకపోయినా, హరీష్ రావు విచారణ పోయినా, కేసీఆర్ విచారణ పోయినా, ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా కాళేశ్వరం కమిషన్ కానీ లేదా రకరకాల కమిటీలు వేసి ఆ కమిటీలన్నీ ఎక్కడి పోయినాయి, ఆ రిపోర్ట్లన్నీ ఏడి పోయినాయి, అవన్నీ బయట పెడతాయి కదా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసేది. ఇవన్నీ తెలియకుండా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పకుండా చేయకుండా వాస్తవాలను దాసే ప్రయత్నం ప్రభుత్వం ఎన్ని రోజులు చేస్తుంది? అరే ఆఖరికి న్యాయస్థానంలో కూడా న్యాయదేవత కళ్ళ గంతలు కడితే దాన్ని తీసి ఇప్పుడు కళ్ళ గంతలు తీసేసిల్లు కదా. ఇక్కడ పేపర్ ఉన్నది, విచారణలు జరుగుతున్నాయి, కమిషన్లు ఉన్నాయి, ఎన్నో కమిషన్లు వేసిళ్ళు. వాటన్నింటినీ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అంటే కావాలని కుట్రపూరితంగా జరుగుతున్న ఎపిసోడ్ ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ ఎపిసోడ్ విషయంలో వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా తెలుసుకోవాలి. రైట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇది నేను చాలా పత్రికలలో చదివిన. ఒక్కసారి మనోడు ఏమన్నాడో ఒక్కసారి వినాలి. ఏది అంటే పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొచ్చిన ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి. లొట్టపీస్ ఏం కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరో నేను మొత్తం వాస్తవాలు చెప్తా. పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొట్టిన. అంతేకాదు ఆయన కుర్చీలో కూడా కూర్చున్నా. లేకుంటే నన్ను జైల్లో పెడతాడా? ఒక్క నోటీసులకే కేసీఆర్ ఆగమైతుండు. ఆయన ఏమన్నా దేవుడా? మనిషే కదా. తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా, న్యూయార్క్, జపాన్, టోక్యో దేశాలతో పోటీ పడతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా, రీజనల్ రింగ్ రోడ్ కట్టిస్తా, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా, మళ్ళీ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా, యాదాద్రి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయాన్ని ఒక్కసారి నేను చెప్తా. ఇక్కడ ఏమన్నాడండి? పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొచ్చిన. వందకు గుండు సున్నా కూడా కేసీఆర్ను ఓడగొట్టింది రేవంత్తో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అనుకోకుండా పగటి కలలో అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశ రాజకీయాలలో అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరు అంటే ఆనాడు ప్రశ్నించే గొంతుకలు ప్రభుత్వాన్ని పడగొచ్చారు, సోషల్ మీడియా ప్రభుత్వాన్ని పడగొట్టింది. దాంతోపాటు బీఆర్ఎస్లో ఉండే కొంతమంది లుచ్చా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే కొంతమంది లుచ్చాగాలు చేసిన వికృత చేష్టల వల్ల ఆ పార్టీ పతనానికి దారితీస్తుంది. నేను వాస్తవమే చెప్తున్నా. కొంతమంది లుచ్చాగాలు చేసిన పని వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. నడి రోడ్డు మీద హత్యలైతేంది, ఆడపిల్లల విషయంలోనైతేనేమి, కబ్జాల విషయంలోనైతేనేమి, బెదిరింపుల విషయంలోనైతేనేమి, దాడుల విషయంలోనైతేనేమి, ఇవన్నీ వాస్తవం. నా దగ్గర ఇంత చిట్టా ఉన్నది, ఇప్పటికి ఉన్నది, అది ఎప్పటికైనా ఉంటుంది. నేను ప్రభుత్వం మారినంత మాత్రాన ఏదో విపక్షాలకు సంబంధించి సపోర్ట్ చేసినంత మాత్రాన ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షంలో ఉంది, ప్రజల పక్షాన పోరాటం చేయాలని వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి దిల్లాడు మనిషి. కేసీఆర్ అనే వ్యక్తి ఆ రోజు గనక ఈ రోజు వీళ్ళు ఇట్లా ఏదైతే ఒక మాట మాట్లాడినందుకే సోషల్ మీడియాలో కేసులు పెట్టాలంటే తెలంగాణలో కేసీఆర్ గనక కేసులు పెట్టదలుచుకుంటే 4 కోట్ల కేసులు పెట్టాలి. మరి కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినట్టు వ్యవహరించి ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, అసలు బద్దిగ్గురు రాకపో. ఇది రియాలిటీ, నిజమైన విషయం. ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఇది వాస్తవమైన విషయం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కవిత చెప్పినట్టు కేసీఆర్ దగ్గర ఓ భజన బ్యాచ్ రెడీ అవ్వడం, కేటీఆర్ చుట్టూ అదే అవ్వడం, హరీష్ రావు చుట్టూ అదే అవ్వడం, కవిత చుట్టూ అదే అవ్వడం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన చర్యలు ఇవన్నీ. దాంతోపాటు వాళ్ళ కింద ఉండే కొంతమంది చేసిన తప్పిదాలు అవి ఏంది అంటే నష్టాన్ని మనం పూడ్చలేని పరిస్థితి అయిపోయింది. అది వాస్తవమైన విషయం. అది ఒకటి బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధం ఒకటైతే,
రెండోది ప్రశ్నించే గొంతుకలు ఈ తెలంగాణలో చాలామంది కూడా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద గొంతెత్తి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని దించడానికి నడుం బిగించిన వాళ్ళు మరొకరు. ఎందుకంటే ప్రాణం పోయినా పర్వాలేదు, సావో రేవో అన్నట్టుగా తెగబడి ఉన్నోళ్ళు ప్రశ్నించే గొంతుకలు. ఇక మూడో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, చాలామంది మేధావి అనే ముసుగు వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు, రైతులను రెచ్చగొట్టిండ్రు, అందరిని రెచ్చగొడితే ఇంటికెళ్ళి ఓటు వేసేటప్పుడు అమ్మ నా మీద ఓటేయి, నా ఏది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా, ఈ బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే నేను సచ్చినట్టే అంటూ కొన్ని ఆ ఓటర్ను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరిగినాయి. అది వాస్తవమైన విషయం. ఇక దాంతోపాటు కాళేశ్వరం విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ ఆరోపణలు వచ్చినప్పుడు దాని ప్రతి ఆరోపణ వాస్తవాలను అప్పటి ప్రభుత్వం చెప్పలేకపోయింది. దానివల్ల అంటే చాలా రకాలుగా మైనస్ జరిగింది. ఒక్క విషయంలో కాదు, మీరు చాలా రకాలలో చూడురి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరమైన వైఫల్యాలు చేసింది. ఎవరు ప్రభుత్వం చేయలే, ప్రభుత్వంలో ఉండే మంత్రులు చేయలే, వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యే కొంతమంది ఓ వర్గానికి సంబంధించి అంత లత్తకోరి పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆ పార్టీ పతనం అయిపోయింది. దాన్ని పడగొట్టింది ప్రశ్నించే గొంతుకలు, సోషల్ మీడియా. ఇది వాస్తవమైన విషయం. కేసీఆర్ కనుక ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే టార్గెట్ చేయకుండా తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలను కంట్రోల్ కనుక చేసేది ఉంటే అసలు ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాకపోవు. రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా ఘోరం ఇది ఘోరం మీద నేనే చెప్తున్నా కదా, కొడుగుడు మీద ఈకలు వీకినట్టే. వాస్తవమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా కూడా ఒకసారి మీరు ఆలోచించండి. నిరుద్యోగుల విషయంలో ఏడ పోరాటం చేసిండు, ప్రశ్నించే గొంతుకల విషయంలో ఎవరికి అండగా నిలుస్తున్నాడు. మేము జర్నలిస్టులుగా మేము ఎంత ప్రయత్నం చేసినామండి, మాకేం అండగా నిలుస్తున్నాడు ఆయన నాకు అర్థం కాదు. యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోరాటం చేస్తే రాలే, ఎవరు వాళ్ళ వాళ్ళే కూకున్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు, అంతకు మించిన ప్రెస్ మీట్లు ఉద్యోగాలు ఇవ్వలే అన్నారు. రెండు అంశాలను పట్టుకుని ఏంటంటే తడ్డం బెడ్డం అన్నట్టుగా తిరిగి తప్ప అంతకు మించి వీళ్ళు ఏం చేయలే. నేను చెప్తున్నా కదా, ఇక్కడ నిల్చొని మేము 20-30 వేల వీడియోలు చేసినాం. నేను చెప్తున్నా వాస్తవం ఇది. చాలా ఛానళ్ళు కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాయి. సకల జనులు ఫైట్ చేసిళ్ళు. దాంట్లో 90% ఫేక్ న్యూసే సర్క్యులేషన్ అయింది. కానీ ఈరోజు వాస్తవం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి వల్ల కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, దాంతోపాటు ప్రశ్నించే గొంతుకలు డేర్ అండ్ డాష్గా ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. కొంతమందే ఉన్నారు, 4-5-6 ఉంటారు. సో వాళ్ళ వల్ల ప్రభుత్వాలు పడిపోయినాయి తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇదంతా నేను చెప్తున్నా కదా, జైల్లో పెట్టిన రివెంజ్ అని అంటున్నాడు. కానీ జైల్లో పెట్టింది ఏ విషయంలో మీ అందరికీ తెలిసిన విషయంలో, ఓటుకు నోటు కేసుకు సంబంధించి బహిరంగంగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన సెబాస్టియన్ కేసు విషయంలో అరెస్ట్ అయిపోయిన విషయం. అదేమన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ ఏమైనా వ్యక్తిగతంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అయిన చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసింది కాబట్టి కేసు అయింది. అది ఆయన తప్పు చేసిండు కాబట్టి జైల్లో పెట్టిండు, దాంట్లో తప్పే ఉన్నది. ఒక్క నోటీస్కే కేసీఆర్ అస్సలు ఆగమైతే లేడు భయ్. కేసీఆర్ అనేటైనా చెప్తున్నా కదా, సైలెన్స్ ఈజ్ ఏ వైలెన్స్ అంటారు కదా, వెరీ డేంజరస్. చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ను తక్కువ అంచడేయడం, కేసీఆర్ని చిన్న చూపు చూడడం, కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడడం అనేది చాలా డేంజర్. నేను చెప్తున్నా కదా, అది వేట ఎప్పటికీ వేట కొనసాగిస్తుంది. రాజకీయ వేట మొదలు పెడితే ఆగమాగమైపోతారు వీళ్ళు. మళ్ళీ దాన్ని ఏమంటారు, గోడల దునికి పరారు కావాల్సిందే. నేను చెప్తున్నా కదా, ఆయన ఏమన్నా దేవుడా మనిషే కదా, దేవుడే. తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో 600 మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం ఇక్కడ ఉండే రాజకీయ స్వార్థాల కోసం అప్పటి లుచ్చాగాళ్ళు తమ యొక్క పదవుల కోసం, పైసల కోసం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుకొని జల్సాలకు వేళ్ళు. అందుకే ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఎవడెవడైతే వెండో వాళ్ళ కుటుంబాలు ఆగమైపోయినాయి. మీరు కాదంటే అబ్జర్వేషన్ చేయరు. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలరా, కేసీఆర్ ఎట్లా దేవుడు అంటే 2001 నుండి 2014 వరకు అధికారానికి అనేక రకాలుగా కూడా అవకాశాలు కల్పిస్తున్నా, అనేక రకాలుగా ఇస్తామని చెప్పినా కూడా కేవలం స్వరాష్ట్రం కోసమే పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వల్ల ఎవరెవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలతో పాటు ఉద్యోగ కల్పన చేసిండు కూడా. అది అద్భుతమైన ఘట్టం, నిజంగా చెప్తున్నా. దాంతోపాటు ఈ రాష్ట్రం నలుమూలల మొత్తం తిరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 10 సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిగా నిలిపించిండు కేసీఆర్. తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడైనా పేగుబంధం దేవుడే, నేను చెప్తున్నా కదా, దాంట్లో డౌటే లేదు. ఇక తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా, న్యూయార్క్, జపాన్, టోక్యో దేశాలతో పోటీ పడతా, చాలు. చక్కదనం మస్తున్నది. గా పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది. గక్కడ పక్కనున్న బీహార్ రాష్ట్రానికి
కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయండి? గుండు సున్నా, గుండు సున్నా. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా. మరి కేంద్రం నుండే నిధులు లేలే, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండే సపోర్ట్ రాలే. ఇక టోక్యో, అమెరికా, ఇంకా లొట్టపీస్, ఇంకా ఏంది న్యూయార్క్, జపాన్, టోక్యోనట. వీళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయి తెలుసా? ఏట్ల రాయిది ఏనోడట కూట్ల రాయిది ఇస్తాడని వెనకటో సామెత ఉంటాయి, గట్టనే ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముచ్చట్లుంటే అసలు నవ్వాలన్నా ఏడవాలన్నా బాధపడాలన్నా ఏం అర్థం కాదు. ఏం మాట్లాడతారో వాళ్ళకన్నా తెలుస్తుందా అంటే తెలియదు. సీఎం హోదాలో ఉండి పూర్తి స్థాయిలో పథకాలను ప్రవేశపెట్టి 6 గ్యారంటీల ముచ్చటేమైంది, 13 అంశాలు ఏడబోయినాయి, 420 హామీలు ఏడబోయినాయి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది పోయి నిన్న ఏమన్నా అంటే కేసీఆర్ 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 కేసీఆర్. ఏం చేస్తారు కేసీఆర్? కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు కదా, శక్తి. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రియలైజేషన్ అవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇక చూడు, అదే కంపునూరు, అవే గబ్బు మాటలు. సీఎం అయినా బజారు భాష పోవడం లేదు. ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని మాట తప్పినవు, కోసినా ₹1 లేదంటావు. 1300 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ఎలా చేసినాం? అధికారంలోకి వచ్చి 600 రోజులైంది, ఏ ఒక్క హామీ కూడా పూర్తి అమలు చేయలే. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగగొట్టినవు. ఎప్పుడైనా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆరే. రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. నేను చెప్పింది వాస్తవమైన విషయం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. రుణమాఫీ చేస్తా అని చెప్పి సీఎం సొంత నియోజకవర్గంలో ఏ గ్రామానికన్నా వెళ్ళండి, రుణమాఫీ అయిందో కాలేదో తెలుసుకోండి. దాంతోపాటు పెట్టుబడి సాయం వచ్చిందా రాలేదా తెలుసుకోండి. దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో కనీసం సంక్షేమ పథకాలన్నా సకాలంలో వచ్చేటి, కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఏడేసిన గొంగడికి అక్కడే అయిపోయింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి, అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? లిటరలీ మనం మాట్లాడదలుచుకుంటే ఇవన్నీ వాస్తవాలు. ఇంకా మనం చర్చించదలుచుకుంటే ఆయన పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోవచ్చు. ఏమన్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒట్టేసి ఒక మాట, ఒట్టేకి ఇంకొక మాట, ఏదో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తారు, అంతకు మించి ఏం లేదు. నేను చెప్తున్నా కదా, ఏం జరగదు వీళ్ళ వల్ల. రైట్. ఇక చంద్రబాబును ఎదిరించే అంత దమ్ము సత్తా లేదు. కేబినెట్లో బనకచెర్లపై ఎందుకు చర్చించలే? దీనిపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదు? ప్రధానిని ప్రశ్నించాలంటే ఎందుకు జంకుతున్నారు? రేవంత్ రెడ్డి ఉత్తమ్ సమాధానం చెప్పాలి. ఆంధ్రాకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగిపోయింది. కృష్ణా జలాలకు 65 టీఎంసీలు తక్కువ వాడింది. పంటలు ఎండబెట్టిన దద్దమ్మ ప్రభుత్వం. ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా ఉన్నాడు. స్టడీ చేయలేదని మాట్లాడడం నిర్లక్ష్యం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆగ్రహం. ఇక నేడు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ కూడా తెలంగాణ భవన్లో 11 గంటలకు హరీష్ రావు చెప్పబోతున్నా. నేను చెప్తున్నా కదా, నీళ్ల విషయంలో ఈ తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావు, కొంతమంది నాకు తెలిసి వి ప్రకాష్, శ్రీధర్ అన్న, ఇంకా పోతే ఒక 20-30 మందికి మాత్రమే ఈ తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ మీద గ్రిప్ ఉంది. ఇక మిగతా వాళ్ళకి ఎవరికి లేదని. రాజకీయాలు చేసే ఒక 20-30 మంది, అందులో 10-15 మంది దాకా బీఆర్ఎస్లోనే ఉన్నారు. మిగతా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ లేకపోతే ఇతరత్ర అనుకుందాం, వాళ్ళకు మాత్రమే తెలుసు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అనే విషయం అయితే శుద్ధండగా. నేను చెప్తున్నా కదా, వీళ్ళు పూర్తి స్థాయిలో ఇన్ని మాటలు మాట్లాడతారు కదా. ఆంధ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్ళను దొంగలించుకోబోయి దొంగ లెక్క పట్టకపోతా అంటే మాట్లాడరు. ఇప్పటి వరకు స్టిల్ రైట్ నౌ ఈ తెలంగాణలో ఇప్పటికీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించిన కాంట్రాక్టర్లే పనిచేస్తారు, తెలంగాణ వాళ్ళు కాదు. ఆఖరికి ఇంధనాయిల్ ఫ్యాక్టరీ కూడా ఆంధ్రాకు సంబంధించిన పంచాయతీ అది ఇప్పటికీ కూడా. ఇవాళ హరీష్ రావు తాడోపేడో చెప్తారు, ఇక హరీష్ రావుకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండరు మీరు. ఇగో వీళ్ళోళ్ళే చెప్తారు. ఇక చూడు, ఎమ్మెల్యేలు పని చేస్తలేరు, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మంచిగా పనిచేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తాం. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలి. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. మీ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. బబ్బబ్బా, అసలు ఈ ముచ్చట ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది భయ్ వీళ్ళకు? 2028లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుస్తుందా? అసలు ఉంటుందా? అది తెలంగాణ ప్రాంత ప్రజలు అధికారంలో ఉండనిస్తారా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ముక్త కంఠంతో, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే ఒక నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్లారిటీగా క్లియర్గా ఒకటే నినాదం, కాంగ్రెసు వద్దురా, కేసీఆర్ ముద్దురా అనే నినాదం వస్తుంది. మీరు చూడుర్రి, కాంగ్రెస్ను మళ్ళొక్కసారి తీసుకొస్తే మా రూపం ఇట్లుండదు. ఇక అస్థిపంజరాలే అందరు.
నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా, విద్యా వ్యవస్థ కనీసం దాని మీద ఒక కుడి కన్ను లేకుండా, దాంతోపాటు వైద్యానికి సంబంధించి సరిగ్గా లేక ఇప్పటికే అప్పుల పాలైపోయింది, నన్ను కోసినా కూడా ఎవడు పైసలు ఇస్తలేడని రకరకాల వ్యాఖ్యలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దావోస్లోకి వెళ్ళి కేసీఆర్ మీద ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం పరువు ఇజ్జత్ మొత్తం తీసేసి ఇవాళ మళ్ళీ వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే చిప్ప చేతికి వస్తుంది. మాకు వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే చిప్ప చేతికి వస్తుంది పూర్తి స్థాయిలో కూడా. నేను చెప్తున్నా కదా, చిప్ప చేతికి వచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేదో జరుగుతుంది అంటే అది అవాస్తవమైన ముచ్చట. నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఏడా పనిచేస్తారని. ఒక ఆయననేమో ఇసుకల బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన బూడిదల బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన అదేంది మన కబ్జాల బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన కార్యకర్తలకు సంబంధించి బీఆర్ఎస్లో కేసులు పెట్టడం బిజీ ఉన్నాడు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఉన్నారు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంటికంతా కూడా అభివృద్ధి జరగదు, ఎంటిక పోస్ అంతా కూడా అభివృద్ధి జరగదు. ఈ పార్టీని ఆలపొద్దుగాల ఎంత తొందరగా వాళ్ళ ఇళ్లలో పంపిస్తే అంత మంచి. తెలంగాణకు వచ్చిన దరిద్రం శనంతా వదులుతుంది. నేను చెప్తున్నా కదా, వీళ్ళట ఎమ్మెల్యేలట పనిచేస్తారట, వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తారట. మీరు పనిచేసేది మీ వాళ్ళే ఆడైతే ముచ్చట్లు అంతా. ఇక కగారును ఆపండి, చర్చలకు పిలవండి, ఉగ్రవాదులపై యుద్ధాన్ని ఆపారు, మన దేశ పౌరులపై ఆపలేరా, బూటకపు ఎన్కౌంటర్లో పౌరులను చంపద్దు, సినీ రచయిత ఆర్ నారాయణమూర్తి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కగారు పేరుతోని కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించి అమిత్ షా ఆధ్వర్యంలో ఇప్పటికే కూడా కర్రగట్టాల నుంచి మొదలు పెడితే ఇటు ఛత్తీస్గఢ్, అటు జార్ఖండ్, అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రాంతాలకు సంబంధించి ప్రాబల్యం ఎక్కడ ఉందో అక్కడికి సంబంధించి కీలక నేతలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులను ఒక్కొక్కరుగా కూడా చనిపోతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే పూర్తిగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న కూడా మరొక మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేత భాస్కర్కు సంబంధించి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మరో ఎన్కౌంటర్, రాష్ట్ర కమిటీ సభ్యుడైన ఆయనపై 45 లక్షల రివార్డ్, కొరియర్గా చేరి సీనియర్ నేతగా ఎదిగిన మైలరపు అల్లెడు అంటూ కూడా చూడొచ్చు. ఇక 3 దశాబ్దాల ఉద్యమంలో ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర్ల అంటూ చూడొచ్చు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన మావోయిస్టు అగ్రనేత అలియాస్ భాస్కర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. 3 దశాబ్దాల క్రితమే పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై ఆయన మావోయిస్టు పార్టీలో చేరాడు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చెర్ల గ్రామం. భాస్కర్ మృతి చెందినట్టు తెలియడంతో సొంత గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి 2 ఆప్షన్స్ ఉన్నాయి. శాంతి చర్చలకు సంబంధించి అనే ఎపిసోడ్ అది ముగిసిపోయిందండి. ఎందుకంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేసి ధర్నాలు రాస్తోరోకు చేసే అంత తీరికగా తెలంగాణ ప్రాంత ప్రజలు లేరు. ఇప్పటికి మా ప్రజలు ఎట్లున్నారు అంటే, కొంతమందికి చెప్తున్నా, కొంతమంది పోరాటం చేయవచ్చు అంటే మాజీ మావోయిస్టులు కానీ సానుభూతి పనులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. నిజం ఏంటంటే ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళ కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తోరోకాలు చేసి నిరసన చెప్పి బంద్ చెప్పి పాటించేంత సీన్ ఇక్కడ లేదు. మావోళ్ళు ఫోన్లో ఇన్స్టాగ్రామ్లా, ట్విట్టర్లా, ఫేస్బుక్లా, యూట్యూబ్లా చాలా బిజీగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం విషయంలో అప్పటి యువత వేరు, ఇప్పటి యువత వేరు, ఇది క్లారిటీ. ఇక రెండో విషయానికి సంబంధించి మాజీలకు సంబంధించి అంటే ఎవరైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం. వాళ్ళు మాత్రమే ప్రభుత్వంతో చర్చలు జరపాలని తిరిగితే ప్రభుత్వం పెడచెవున ఇట్లా పేను వారినట్టుగా కూడా పట్టించుకున్న దిక్కు దివానం లేదు. సో అసలు పట్టించుకునే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా అడవులలో ఉండి ప్రాణాలు కోల్పోతారా, అక్కడి నుండి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పనిచేసి ఇక్కడ జరిగే అనేక అసాంఘిక కార్యక్రమాల మీద పోరాటం చేస్తారా, మీరే నిర్ణయించుకోరు. ఎందుకంటే నేను ఒక దాదాపుగా 10-15 మందితో చర్చలు జరిపినప్పుడు కానీ వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వారితో నేను నేరుగా ఇంటరాక్ట్ అయినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఈ తెలంగాణలో నినాదం అనేది అడవిలో ఉంది,
కానీ అమలుకు మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటుంది. వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఏమైనా చేయాలి, కానీ వీళ్ళు ఇక్కడి నుండి పోయి ఏదైతే ఎలాంటి ఆలోచన మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకైతే కనబడతలేదు, వినబడతలేదు. సో కగారును ఆపే ఉద్దేశం అయితే భారతీయ జనతా పార్టీకి ఉంటుంది, వాళ్ళు చేస్తారు అన్న నమ్మకం అయితే నాకు 100కు 100% లేదు. వాళ్ళు ఖచ్చితంగా అది కంటిన్యూ చేస్తారు. కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించి కీలక నేతలు కూడా అశోక్కు సంబంధించి, భాస్కర్కు సంబంధించి చాలామంది కీలక నేతలందరినీ కూడా మనం కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రజాక్షేత్రంలోకి రావడమే వాళ్ళ ముందున్న అంశం. ఇంకొకటి ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి జైన్ అయ్యే విషయంలో కూడా ఇక్కడ ఏ యువత కూడా లేరు. ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి అందరూ సమాజంలో హాయిగా బ్రతకడానికి మాత్రమే సిద్ధపడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా కగారు ఆగదు. అది నాకున్న సమాచారం మేరకు ఏమున్నా వాళ్ళు బయటికి రావాల్సిందే తప్ప వాళ్ళు అల్లనే ఉంటాం, మేము ఇక్కడికి వస్తాం అనేది అయితే ఎక్కడ కనిపించే అంశం అయితే లేదు. ఇక దాంతోపాటుగా తెలంగాణ, మన తెలంగాణ ఎట్లుండే తెలంగాణ, ఎట్లయ్యే తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడురి. చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడి ఇంటిని కూల్చివేసేలు. వాస్తవమే, చెరువును ఆక్రమించిందని ధనవంతుని ఇంటి జోలికి వెళ్ళా. ఇదే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించి దుర్గం చెరువు దగ్గర ఉన్నది కదా, దాని జోలికి పోలే. అదే బక్కపాదం దగ్గరికే పోయి బక్కపాదంలో ఇల్లు కూర్చేసేలు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు అంటూ చిరు వ్యాపారులని రోడ్డున పడేస్తున్న బుల్డోజర్లు, రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్నాయి మొత్తం కూడా ఎక్కడికక్కడి తీసేస్తున్న పరిస్థితి. అది తీసేయాలి, అది వాస్తవంగా తీసేయాలి. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయాన్ని కాదు, కానీ ఆ రోడ్ల మీద పెడితే చాలా రకాలుగా ట్రాఫిక్ జామ్లో పాటు ఫుట్పాత్ మొత్తం వాళ్ళే ఆక్రమించడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా సందర్భాలలో చాలా చోట్ల కూడా ఉన్నాయి, నేను చూపెడతాను. ఇక ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నేల కూలుతున్న నిర్మాణాలకు లెక్కే లేదు. ఇక గిరిజన రైతుల పచ్చని పొలాలలో ఫార్మా కంపెనీలు, దశాబ్దాలుగా రైతులను నమ్ముకున్న భూములలో ఇంధనాల ఫ్యాక్టరీ, అదే జీవనాధారంగా బతుకున్న బడుగు రైతుల పొలాలలో గోశాల. 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్న చిన్నకారు రైతుల రోదనలు అంటూ కూడా చూడొచ్చు. బడుగు రైతే సర్కారు టార్గెట్, నిరుపేదలపై ప్రతాపం. ఇక పట్టణాలలో చెరువులు, ట్రాఫిక్ల పేరిట కూల్చివేతలు, నిత్యం ఏదో చోట నిలమట్టమవుతున్న నిర్మాణాలు, బడాబాబుల ఆక్రమాల వైపు కన్నెత్తి చూడని తీరు, సాకులతో నగరం చుట్టూ బలవంతపు భూసేకరణ, 16 నెలలుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా కరువు, మరో అసైన్డ్ భూములపై వాలుతున్న పెద్దలు, సన్న చిన్నకారు రైతులే లక్ష్యంగా కూడా భూదందాలు అంటూ కూడా చూడొచ్చు. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో పెద్ద మార్పే తెచ్చింది. పేదలను కొట్టాలి, పెద్దలకు పెట్టాలి అనే విధంగా అమలు చేస్తున్నది. బడుగు పేద రైతులను టార్గెట్ చేసుకుని ఏడాదిన్నరగా ఆయా వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోజుకో కూల్చివేత, వారానికో బలవంతపు భూసేకరణ అన్నట్టుగా పల్లె పట్నం తేడా లేకుండా నిరుపేదలను చెడుగుడు ఆడుతున్నది. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్న సామాన్యుడు, ఉపాధి కోసం రోడ్డు పక్కన షాప్ పెట్టుకున్న చిరు వ్యాపారి, తరతరాలుగా 1-2 ఎకరాల అసైన్డ్ భూములలో ఆధారంగా బతుకుతున్న సన్న చిన్నకారు రైతులు, ఏడాదిన్నరగా వీళ్ళనే లక్ష్యంగా చేసుకుని రేవంత్ సర్కార్ పాలన సాగిస్తుంది. కూల్చివేతలు, భూసేకరణ అనేది సర్కార్ బండికి జోడెడ్లుగా మారాయి. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్టు లేదు. తట్టని మట్టి తవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం వందల కొద్ది నిర్మాణాలను కూడా నెలకొరుస్తూ సామాన్యుల కంట కన్నీరు పారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పిన కదా, చాలా సందర్భాలలో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తా. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాస్తవమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, పేదలే కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, గతానికి సంబంధించి. ఎందుకంటే బషీర్బాగ్ కాల్పులు కానీ, దాంతోపాటు గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఎంత తొందరగా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వాన్ని దించకపోతే, ఇక్కడ బలయ్యేది కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలను సంబంధించి మాత్రమే చంపే ప్రయత్నం చేస్తారు తప్ప ధనవంతులకు, ఇక్కడ పేదోళ్ళ దగ్గర దోచుకోవడం, ధనవంతులకు పెట్టే కార్యక్రమం ఏడాదిన్నరగా జరుగుతుంది అంతే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విషయంలో అయితే, మూసీ విషయంలోనైతేనేమి, ఆటో డ్రైవర్ల విషయంలోనైతే, గిరిజన పిల్లల విషయంలోనైతే, రకరకాలుగా మీరు చూడండి, ఎక్కడ చూసినా ఒకటే నినాదం, పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాల నాగం చేస్తారు తప్ప వీళ్ళు బాగుపడతారు తప్ప మనకేం చేస్తారు, ఏమీ చేయరు. నేను ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నా. ఇక ఎప్పటికైనా కూడా జరగబోయేది ఇదే, అంతకమించి ఇక్కడ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేని పరిస్థితి కనబడతాం. సో పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే అంశానికి సంబంధించి ఒకటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటికీ రిపోర్ట్ల సంఖ్య భారీగా పోతున్నది. సో మొత్తానికి రిపోర్ట్లు కొట్టూరు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. సో పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దాంతోపాటు